Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is Newton's laws. There are three types of Newton's law is there. First one is the Newton's first law, and second one is the Newton's second law, and third one is the Newton's third law. This is Engineering Mechanics subject, lecture 17, unit 5. First of all, what is Newton's concept? అసలు న్యూటన్స్ అనేది ఎవరు, అతను ఎక్కడ పుట్టాడు, నెక్స్ట్ అసలు ఏం కనుక్కున్నాడు అనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ కానీ చూసినట్లయితే దిస్ ఇస్ ద యూనిట్ 5 డైనమిక్స్. ఫస్ట్ వన్ న్యూటన్స్ లా ఆఫ్ ఫోర్సెస్. న్యూటన్స్ లా ఆఫ్ ఫోర్సెస్లో న్యూటన్స్ లా ఆఫ్ ఫస్ట్ ఫోర్సెస్, న్యూటన్ లా ఆఫ్ సెకండ్ ఫోర్సెస్, న్యూటన్ లా ఆఫ్ థర్డ్ ఫోర్సెస్. దీస్ ఆర్ ఆల్ ద టుడే క్లాస్ సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ న్యూటన్స్ లా? What is Newton's law? Isaac Newton, born in England, is a principal architect of classical mechanisms. In 1686, Newton started the three fundamental laws of motion, which are basic of Newton mechanisms. The fundamental of the kinetics, which of the relationship between the motion and the forces causing it, is based on the Newton's law of motion. అంటే ఏంటంటే ఐజాక్ న్యూటన్ అనే ఆయన ఎక్కడ పుట్టాడంటే ఇంగ్లాండ్లో బోర్న్. ఎప్పుడు? ఇన్ 1686. ఆయన ఏం చేశాడంటే న్యూటన్ స్టార్టెడ్ ఇన్ త్రీ ఫండమెంటల్స్. దేర్ ఆర్ ఆల్ ద న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా అండ్ న్యూటన్స్ థర్డ్ లా. దీస్ ఆర్ ఆల్ ద త్రీ ఫండమెంటల్స్ అనేది కనుక్కున్నాడు అని చెప్తున్నాం. There are three Newton's law of motion, which the system of dynamics is based as follows. The three Newton's law of motion and which the system of dynamics is based are as follows అని చెప్తున్నాం. There are three types of there are three types of fundamental laws of motion. First one is the Newton's law of motion చెప్పాం. సెకండ్ వన్ ఇస్ ద Newton's law of Newton's law of సెకండ్ మోషన్, థర్డ్ వన్ ఇస్ ద న్యూటన్స్ లా ఆఫ్ థర్డ్ మోషన్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూటన్స్ లా ఆఫ్ ఫస్ట్ మోషన్. ఇన్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మోషన్ అనేది ఈస్ స్టేట్స్ దట్ ద ఎవ్రీ బాడీ కంటిన్యూ ఇన్ ఏ స్టేట్ ఆర్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ద స్ట్రైట్ లైన్ అంటిల్ ఇట్స్ యాక్సెప్టెడ్ అపాన్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఏ బాడీ అయినా ఎలా ఉంటుందంటే రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. రెస్ట్ పొజిషన్ ఆర్ యూనిఫామ్ మోషన్లో ఉంటుంది. కానీ దాని యొక్క స్ట్రైట్ లైన్ ఎలా ఉండాలంటే దాని యొక్క స్ట్రైట్ లైన్కి ఏం చేయాలంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద స్ట్రైట్ లైన్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాస్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అంటే ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బాడీ రెస్ట్ పొజిషన్ లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రైట్ లైన్ ఎలా యాక్సెప్ట్ అవ్వాలంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద స్ట్రైట్ లైన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. Newton's first law gives definition of two terms. First one is the inertia, second one is the force. ఇక్కడ చెప్తుంది అదే కదా. మనం ఫస్ట్ లైన్ చెప్తుంటే ఏదైనా ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు వాటి యొక్క స్ట్రైట్ లైన్ ఎలా ఉండాలంటే వాటి యొక్క స్ట్రైట్ లైన్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ది స్ట్రైట్ లైన్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాస్ ద Newton's first law of motion. This Newton's first law of motion is defined as two terms. First one is the inertia and second one is the force. What is the definition of inertia? ఇక్కడ కానీ చూసుకుందాం. ఇనర్షియా అంటే ఏంటంటే ద ఇన్ఎబిలిటీ ఆఫ్ ఏ బాడీ
the inability of a body to change its position from the rest without the application of force is called inertia. అంటే ఏంటంటే ఇప్పుడు ఏమంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో ఏమని చెప్పుకున్నాం, ఏదైనా ఒక బాడీ అనేది మనకి రెస్ట్ పొజిషన్లో లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు వాటి యొక్క స్ట్రైట్ లైన్స్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి అని చెప్పాం. అలానే ఇనర్షియా అంటే ఏంటంటే ఆ బాడీని ఏమవుతుందని ఏదైనా ఒక బాడీ ఉంది, ఈ బాడీ వచ్చేసి మనకి రెస్ట్ పొజిషన్ అని చెప్పుకుంటున్నాం. ఆ రెస్ట్ పొజిషన్లో ఉన్న దానికి సమ్ అప్లికేషన్స్ విల్ బి యాడెడ్. ఏ అప్లికేషన్స్? ఫోర్స్ అనే అప్లికేషన్ విల్ బి యాడెడ్. ఈ ఫోర్స్ అనేది అప్లై అయితే దాన్ని ఏమంటున్నాం అంటే ఇనర్షియా అంటున్నాం. ఇది చూడండి, ఎగ్జాంపుల్కి ఏదో ఒక బాడీ తీసుకున్నాం, ఆ బాడీ ఎలా అయినా మనకి రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు సమ్ ఫోర్సెస్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద బాడీ. విచ్ ఫోర్సెస్ ఆర్ యాడెడ్? ఏం మనకి యాడ్ అవుతున్నాయంటే ఫోర్స్, ఏదో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏదైనా కొన్ని యాడ్ అవుతున్నాయి. ఆ యాడ్ అయిన దాన్ని ఏమంటున్నాం? ఇనర్షియా అని అంటున్నాం. According to first law of motion, all bodies have inertia. The more the mass of the body, the more the inertia it becomes hard to change its motion. ఫస్ట్ లా మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ లా ఆఫ్ మోషన్స్ లో all bodies have inertia. When more the mass of the body, the more of the inertia it becomes harder to change its పొజిషన్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాజ్ అ ఇనర్షియా. అకార్డింగ్ టు ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇనర్షియాని ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ద టెండెన్సీ ఆఫ్ ఎ బాడీ టు రెసిస్ట్ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ హ్యాజ్ అ ఇనర్షియా. టెండెన్సీ ఆఫ్ బాడీ, దిస్ ఈస్ ద బాడీ. టెండెన్సీ ఆఫ్ ఎ బాడీ టు రెసిస్ట్ చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఈ బాడీ అనేది దాని యొక్క మోషన్ని అంటే మోషన్ మీన్స్ కదలిక, మోషన్ని మనకి చేంజ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే ఇనర్షియా అని చెప్పుకోవచ్చు. ఇలా ఒక డెఫినేషన్ అని చెప్పుకోవచ్చు. ఫోర్స్ అనే ఒక ఏదైనా ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక బాడీని తీసుకున్నాం, ఆ బాడీ ఎలా ఉంటుంది? ఆ బాడీ ఎలా ఉంటుందంటే రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఆ రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీకి సమ్ ఫోర్సెస్ విల్ బి యాడెడ్. అప్పుడేమో దాన్ని ఏమంటున్నాం? ఇనర్షియా అంటున్నాం. ఇంకో అదే విధంగా ఇనర్షియాని ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు? ద టెండెన్సీ ఆఫ్ ఎ బాడీ, దిస్ ఈస్ ద బాడీ టు చేంజ్ ఇట్స్ మోషన్. దాని యొక్క మోషన్ అనేది, మోషన్ అంటే కదలిక అని చెప్పుకున్నాం. ఆ మోషన్ ఈజ్ చేంజెస్ ఈజ్ కాల్డ్ హ్యాజ్ ఇనర్షియా. ఇంకో చూడండి, ఇక్కడ కానీ మనకి డయాగ్రామ్స్ లో కానీ చూసుకున్నట్లయితే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ద ఆబ్జెక్ట్ విల్ బి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆబ్జెక్ట్ విల్ బి ఏమవుతుంది? రెస్ట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ లో ఉంది. అంటే an object and rest will be remains the rest. The object will be rest position లో ఉంది. Some external force will be added into the object. In the second diagram, some external force will be added into the body. And third position, the body will be moves. Ante some external pressure will be applied on the body too. This is a pressure. And third diagram చూసుకున్నట్లయితే ఏమవుతుంది? The body will be moves either forward direction or backward direction. అదేగా మనం చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇక్కడ బాల్ ఉంది మనకి. ఈ బాల్ ఎలా ఉందంటే ఏదైనా గ్రౌండ్ మీద ఆ బాడీ ఎలా ఉందంటే రెస్ట్ పొజిషన్ లో ఉంది. సెకండ్ ఏమవుతుందంటే ఆ బాల్ కి సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఎలా? ఆ బాల్ ని బై లెగ్ తో కిక్ చేస్తే ఏమొస్తుంది? సమ్ ఎక్స్టర్నల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి యాడెడ్ ఇంటూ ద బాల్. అండ్ థర్డ్ వన్ ఇస్ ఇక్కడ చూసినట్లయితే అప్పుడు సమ్ ఫోర్స్ తో సమ్ ఎయిదర్ ఫార్వర్డ్ డైరెక్షన్, మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తే ఆ ఫోర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఇస్తే ద బాడీ విల్ బి మూవ్స్ ఫ్రమ్ ఫార్వర్డెడ్. అదే ఇక్కడ జరుగుతుంది.
an object in motion will continue with the కాన్స్టెంట్ స్పీడ్ అండ్ డైరెక్షన్. అదే ఏ డైరెక్షన్ లో అయితే మనం ఆ బాల్ ని కిక్ చేసామో ఆ డైరెక్షన్ లో అది ఏ బాల్ అనేది మనకి మూవ్ అవుతుంది. లాస్ట్కి ఏమవుతుంది, అన్లెస్ యాక్సెప్ట్ అండ్ బాడీ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అంటే మనకి మరి ఎంత ఫోర్స్తో అప్లై చేసామో ఆ బాల్ని అంత ఫోర్స్ వెళ్ళి ఎక్కడ సమ్ ప్లేస్ దగ్గర మనకి ఏమవుతుంది, ఇలా సమ్ ప్లేస్ దగ్గర మనకి దాని యొక్క స్పీడ్ని కోల్పోతుందా లేదా, దాని యొక్క స్పీడ్ని కోల్పోతుంది. ఆ స్పీడ్ని కోల్పోతే దాన్ని ఏమంటారు, అన్లెస్ యాక్సెప్ట్ అండ్ బై ఏ అన్బ్యాలెన్స్డ్ బాడీ. దిస్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ బాడీ. ఇప్పుడు అర్థమైందా న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అంటే? న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అంటే ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బాడీ విల్ బి రెస్ట్. ఆ బాడీకి ఏం చేస్తున్నామంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద బాడీ. దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాడ్ అయిన తర్వాత ఏం చేస్తున్నామంటే ద బాడీ విల్ బి మూవ్స్ ఐదర్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ డైరెక్షన్ విల్ బి మెయింటైన్, సమ్ డైరెక్షన్ విల్ బి మెయింటైన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద బాడీ బ్యాలెన్స్డ్ విల్ ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్సెప్టెడ్ బై ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. ద ఫోర్స్ విల్ బి డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కడైతే ఆ ఫోర్స్ అనేది మనకి ఎంతవరకు ఇస్తామో అంతవరకు పోయి ఆ బాల్ అనేది ఆగిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా ఏమంటున్నామంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని అంటున్నాం. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఏదైనా ఒక ఇక చూడండి, ఇక్కడ కానీ మనకి ఇది చూసినట్లయితే 2 persons, ఒక పర్సన్ ఏమో 30 kgs వెయిట్ని మూవ్ చేస్తున్నాడు, ఒక పర్సన్ ఏమో 300 kg మూవ్ చేస్తున్నాడు. ద బాడీ విల్ బి రెస్ట్. దీస్ ఆర్ ఆల్ ద బాడీస్. ద ఫోర్స్ విల్ బి అప్లైడ్ అండ్ ఏదో ఒక మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సమ్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ది రోలర్స్. అప్పుడేమవుతుంది, దాని యొక్క మోషన్ అనేది చేంజ్ అవుతుంది, అంటే దాని యొక్క కదలిక అనేది చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని అంటున్నాం. ఇవి మరి ఎంతైతే ఫోర్స్తో మనకి ఇలా ఎంత ఫోర్స్తో మనం అప్లై చేస్తే సమ్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది కదా, ఇక్కడ ఈ రోలర్కి సమ్ ఫోర్స్ అనేది యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన రోలర్ కి ఫోర్స్ అనేది యాడ్ అయిన వాడు ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ తో అయితే మనము మూమెంట్ చేసామో అంత ఫోర్స్ లో వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతుంది. దాన్ని ఏమంటున్నామంటే అన్బ్యాలెన్స్ ఫోర్స్ అంటున్నాం. నెక్స్ట్ ఫోర్స్. ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ which tends to change the state of rest or uniform motion of the body in which acts has called force. ఫోర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక బాడీని తీసుకున్నా, ఈ బాడీని మూవ్ అవ్వాలంటే ఈ బాడీకి మూవ్మెంట్ ఉండాలంటే సమ్ ఫోర్స్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద బాడీ. అలా ఫోర్స్ అనేది యాడ్ అయినప్పుడు మాత్రమే ద బాడీ మూమెంట్ విల్ బి చేంజెస్. అదే కదా ఇక్కడ మనం చదువుతుంది, దాన్ని ఏమంటున్నామంటే ఫోర్స్ అంటున్నాం. ఏదైనా చూడండి, మనం ఇంకా ఫోర్స్ అంటే ఎలా చెప్పుకుంటున్నామంటే ఏదైనా ఒక బాడీ ఉంది, ఆ బాడీ కదలాలంటే మనకి ఏం చేయాలంటే సమ్ ఫోర్స్ అనేది యాడ్ చేయాలి. సమ్ ఫోర్స్ అనేది యాడ్ చేసినప్పుడు మాత్రమే ఆ బాడీ యొక్క మూమెంట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఆ బాడీ యొక్క మూమెంట్ చేంజ్ అవ్వడాన్ని ఏమంటున్నాం మనం, ఫోర్స్ అంటున్నాం. ఫోర్స్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఈజ్ F. A newtons may be defined as a force while acting upon a mass of 1 kg produces an acceleration of 1 meter per second square in the direction which is acts as 1 kg watt is equals to 1 kg watt equals to 1 kg of force. 1 kg of force equals to 1 kg of force equals to
19.81 న్యూటన్స్. ఇక్కడ మనకి యూనిట్స్ అనేది ఫోర్స్ గుర్తుంచుకోవాలి. 1 kg వాట్ ఈక్వల్స్ టు 1 kg ఆఫ్ ఫోర్స్. అదే 1 kg ఆఫ్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఎంత అంటే 9.81 న్యూటన్స్. నెక్స్ట్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఇన్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ ఫోర్సెస్ అండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. అంటే ఏం చెప్తుందంటే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, మనం దాని యొక్క మూమెంట్ని చేంజ్ చేస్తున్నాం కదా, ఆ బాడీ యొక్క మూమెంట్ని చేంజ్ చేసినప్పుడు అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ ఫోర్స్. అంటే ఏంటంటే మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ అండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. ద డైరెక్షన్ విల్ బి added into the న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. అదే కదా అక్కడ మనం చెప్తుంది. ఏమని చెప్పుకోవచ్చు అంటే మోషన్ విల్ బి మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. Magnitude of forces means when the second law gives a magnitude of force applied, consider a force F acting on a body. Consider force acting, this is a body. Consider the force will be applied on the body, this is the F. And mass and body of the mass also will be added, M. Units is kg, which change its velocity u and v. Which change ఈ బాడీకి వెలాసిటీ అనేది చేంజ్ అయినప్పుడు ఏ రిప్రజెంట్ చేసుకుంటాం, u అండ్ v అండ్ టైం. ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఇంటర్నల్ చేంజ్ ఇన్ ఎనర్జీ అండ్ టైం ఫర్ సెకండ్స్. దీస్ ఆర్ ఆల్ ద magnitude ఆఫ్ ఫోర్సెస్. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ. where formula is change of momentum of a body is formula equals to mv minus mu is equals to m of v minus u. ఎందుకంటే మాస్ ఇంటూ వెలాసిటీ మైనస్ మాస్ ఇంటూ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 masses విల్ బి కామన్ కాబట్టి వేర్ మాస్ ఇంటూ వెలాసిటీ మైనస్ ఇంటర్నల్ ఎనర్జీ అని రాసుకుంటున్నా ఇక్కడ. దేనికి చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీకి. అదే రెస్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీకి ఏమని రాసుకుంటున్నాం అంటే మాస్ ఆఫ్ వెలాసిటీ మైనస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ బై టైం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ వేర్ మాస్ ఆఫ్ వెలాసిటీ మైనస్ ఇంటర్నల్ ఎనర్జీ బై టీ. నెక్స్ట్ అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం ఏం చెప్తుందంటే F is directly proportional to m into u minus v by t అని చెప్పుకుంటున్నాం. F directly proportional to m into v minus u by t ఏంది according to second law ప్రకారం where formula is F directly proportional to m into v minus u by t and replacing the proportionality force F. ఇక్కడ F ప్లేస్ లో ఏం రాస్తున్నా, ma మాస్ ఇంటూ యాక్సలరేషన్. అదే కదా నేను రాసింది, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనేది రాశా. ఇన్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఏం చెప్తుందంటే యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వన్ ఆఫ్ ద mass. The free body diagram, the diagram has shows is the forces acting on a body. Which forces are acting? Acceleration, momentum and force and velocity and internal change in energy and time. These are all the forces will be acting on the body. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే వేర్ ఫోర్స్ ఈక్వల్స్ టు చేంజ్ ఆఫ్ మొమెంటమ్ విత్ ద చేంజ్ ఆఫ్ టైం. ద బాడీ మూవ్స్ ఫ్రమ్ వన్ డైరెక్షన్. ద బాడీ విల్ బి ఇలా మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు
దాని యొక్క మొమెంటం ఆల్సో చేంజెస్, దాని యొక్క మొమెంటం కూడా చేంజ్ అయిపోతుంది. ఆ మూమెంట్ తో పాటు ఇంకా ఏం చేంజ్ అవుతుందంటే టైమ్ విల్ బి చేంజెస్ ఫ్రమ్ ది బాడీ. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ద ఫోర్స్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ టైమ్, వేర్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ యాక్సిలరేషన్. దాకా మన డెఫినేషన్ లో చేసాం. అసలు వాట్ ఈస్ ద ఫోర్స్ అంటే ఏంటిది, యాక్సిలరేషన్ అంటే ఏంటి అనేది ఇందాక చూసాం. ఫోర్స్, యాక్సిలరేషన్, momentum and velocity, all vectors quantities. These are all vectors quantities. And next one is Newton's third law of motion. Newton's third law of motion ఏమనేది మనకి ఇండికేట్ చేస్తుందంటే states that the every action there is equals to the opposite reaction. In Newton's third law of motion is represented as, it states that the every action there is equals to the opposite reaction. Every action means the body will be changes from direction, the is equals to the body will be changes from another direction అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే when Newton's third law of motion, a single isolated force does not exist. When body extends a force on a second body, the second body represents with a reaction equals to the magnitude of supplied force but act in the opposite direction, where reaction forces equals to minus applied force. These are all the Newton's third law of motion. Newton's third law of motion అంటే ఏదైనా ఒక బాడీతో మనకి అడ్జస్ట్ అవుతుంది. బాడీ కూడా ఇంకొక అనదర్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు ద ఆపోజిట్ రియాక్షన్. అంటే ఇది ఒక రియాక్షన్ అంటే ఈ బాడీ కూడా ఆపోజిట్ రియాక్షన్ లో ఉండదు. దీన్ని ఏమంటున్నామంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని అంటున్నాం. ఇంకో చూడండి, ఇక్కడ కానీ మనకి డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ద యాక్షన్ విల్ బి ఫార్వర్డ్ డైరెక్షన్ బట్ రియాక్షన్ విల్ బి opposite direction. This is called as the Newton's third law of motion. The action will be forwarded but the reaction will be opposite direction. This is called as Newton's third law of motion. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్లే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద థర్డ్ లా ఆఫ్ మోషన్. ద రాకెట్ మూవ్స్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్. ద రాకెట్ అనేది మనకి ఫార్వర్డ్ మోషన్ లో ఉన్నప్పుడు ద ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఆన్ సేమ్ డైరెక్షన్. బట్ some gases action will be opposite reaction. The force of the gases will be opposite reaction is called as a Newton's third law of motion. అంటే ఏదైనా ఒక బాడీ either ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మనకి మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఫోర్స్ విల్ బి ఫాలోడ్ హ్యాస్ either forward or backward direction, but the gases will be different. Difference means opposite reaction the gases will be formed. ఇదే కదా మనం చెప్తుంది. in hot gases comes to nozzle, ఈ nozzle నుంచి హాట్ గ్యాసెస్ అని మనకి ఇలా బయటకు వచ్చేది. దీన్ని ఎలా చెప్పుకుంటున్నాం, దీన్ని న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ గా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే బెలూన్ మనకి ఏమన్నా సమ్ ఎయిర్ విల్ బి, ఈ బెలూన్ లో మనం గాలి అనేది మనం నింపినప్పుడు ఏమవుతుంది, బెలూన్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. అదే బెలూన్ నుంచి మనం ఆ లోపల ఉన్న ఎయిర్ ని మనం బయటకు వదిలితే ఏమవుతుంది, ఏ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో మనకి ఈ డైరెక్షన్ నుంచి ఎయిర్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఏ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు ద every action is equals to the opposite reaction.
దిట్స్ క్లియర్. ఇంకో నీ దగ్గర ఇప్పుడు మనం చూసింది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో ఏం చెప్తున్నామంటే ఏదైనా ఒక రాకెట్ దాని యొక్క డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో దాని యొక్క ఫోర్స్ కూడా అలానే ఉంటుందని చెప్పుకున్నాం. కానీ సమ్ గ్యాసెస్ విల్ బి ఆపోజిట్ రియాక్షన్. సమ్ గ్యాసెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఆపోజిట్ రియాక్షన్. ఇదిగోండి ఇక్కడ గ్యాసెస్ అనేది మనకి ఫామ్ అవుతున్నాయి కదా ఈ రెడ్ మార్క్ లో. ఎలా మారుతుంది? ఫోర్స్ ఆన్ హాట్ గ్యాసెస్ ఎలా డౌన్వర్డ్ గా మనకి మూవ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని అంటున్నాం. ఏ బాడీ ఎవ్రీ యాక్షన్ ఫోర్సెస్ దేర్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఆపోజిట్ రియాక్షన్ ఫోర్సెస్ అని చెప్పుకుంటున్నాం. ఏ ఫోర్సెస్ ఆల్వేస్ అక్కర్స్ ఇన్ పేస్ బట్ ద డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లో మనం చెప్పుకోవచ్చు. ఇంకా వీటికి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే అదే కదా మన రాకెట్ మూవ్స్ అప్వర్డ్ డ్యూ టు ద రియాక్టివ్ ఫోర్స్ ద కాంబినేషన్ గ్యాసెస్ కమ్మింగ్ అవుట్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద రాకెట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ద విండ్స్ ఆఫ్ ఏ బాడ్ ఫోర్స్ ద ఎయిర్ బ్యాక్వర్డ్ అండ్ డౌన్వర్డ్ అండ్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ వీ గెట్ లిఫ్ట్ ఇన్ ద ఎయిర్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ దిస్. దీంతో మనకి న్యూటన్స్ లా ఆఫ్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కసింగ్ ద లాస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మూమెంటం. థ్యాంక్ యూ.